హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అనిల్ నాయక్. వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ వీడియో పాజ్ చేసి సాల్వ్ చేశారనుకుంటున్నా. ఇట్స్ మై టర్న్ నౌ. మై క్వశ్చన్స్ ఈస్ 8 persons with GHIJ KLMN are sitting on a circular table such that all of them are facing towards the center. Again 8 persons unnaru and andaru center face chestunnaru, but not necessarily in the same order, right? So circle 1 2 3 4 5 6 7 8 and all of them are facing towards the center. ప్రతిసారి అన్నిటికీ రాసుకోనక్కర్లేదు, ఒకదానికి రాసుకొని మీరు గుర్తుపెట్టుకున్నా పర్లేదు. బట్ ఐ నీడ్ టు బి వెరీ క్లియర్ ఆన్ దిస్. అందరు కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు, సో అందరి కోసం ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇట్, రైట్? సో ఫ్రమ్ హియర్ మై యాక్చువల్ క్వశ్చన్ స్టార్ట్స్. హెచ్ సిట్స్ 2 persons అవే ఫ్రమ్ జీ. దీని మీనింగ్ ఏంటి? హెచ్ సిట్స్ 2 persons అవే అంటే హెచ్కి మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చేసి విల్ బి హ్యావింగ్ జీ. డూ యూ నో ద డైరెక్షన్? ఎట్ సైడ్ ఉన్నారు జీ, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమైనా డైరెక్షన్ తెలుసా? వీ డోంట్ నో ద డైరెక్షన్. సో హెచ్ సిట్స్ 2 persons అవే ఫ్రమ్ ద జీ అంటే ఇన్స్ట్రక్షన్స్ రాసుకున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ ఎ వర్డ్ హియర్, కంజంక్షన్ రిలేటివ్ వర్డ్ హూ. హియర్ హూ ఉంది కదా, ఈ హూ ఎవరిని రిఫర్ చేస్తుంది? ఈ ఇమీడియట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిఫర్ చేస్తుంది. సో హెచ్ సిట్స్ 2 persons అవే ఫ్రమ్ జీ అయిపోయింది. నెక్స్ట్ జీ, ఈ హూ జీని రిఫర్ చేస్తుంది. సో జీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ. జీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐకి థర్డ్ టు ద లెఫ్ట్లో జీ ఉంటారు, రైట్? నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. జీ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ జే అండ్ ఎల్. జేకి ఎల్కి మధ్యలో యూ విల్ బి హ్యావింగ్ జీ. అంటే జే నుండి ఎల్కి మధ్యలో ఎంతమంది, జేకి జీకి మధ్యలో ఎంతమంది ఉంటారో జీకి ఎల్కి మధ్యలో కూడా సేమ్ అంతేమంది ఉంటారు. దే ఆర్ ఎట్ ఈక్వల్ డిస్టెన్స్, రైట్? నెక్స్ట్ కే సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జే. జేకి థర్డ్ టు రైట్లో ఎవరు ఉంటారు? యూ విల్ బి హ్యావింగ్ యువర్ కే. నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ ఎ వర్డ్ అండ్. హియర్ ఈ అండ్ ఎవరిని రిఫర్ చేస్తుంది? వీ హ్యావ్ ఎ అండ్ హియర్. ఈ అండ్ ఎప్పుడు ఫస్ట్ పర్సన్ రిఫర్ చేస్తుంది. సో ఇట్ రిఫర్స్ కే. ఓకే, సో కే సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జే అండ్ కే ఈజ్ నాట్ అడ్జసెంట్ టు ఎల్. అంటే కే పక్కన ఎల్ రాదు, కేఎల్ పక్కన రావు. డన్. నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. అట్లీస్ట్ 2 persons సిట్ బిట్వీన్ ఎమ్ అండ్ ఎన్. ఎంకి ఎన్కి మధ్యలో మినిమం 2 persons ఉండాలి. డన్. నెక్స్ట్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ అంటే ఇట్ సైడ్ నుంచి చెక్ చేసినా కూడా మినిమం 2 persons అనేది ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ ఎన్ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు కే. అంటే ఎన్కే పక్కన కూర్చోరు, ఎన్కే పక్కన కూర్చోరు. నో పాజ్ ద వీడియో ఫర్ ఎ సెకండ్ అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి చెప్పండి? క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, రైట్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి క్వశ్చన్? ఇఫ్ విల్ స్టార్ట్ మై క్వశ్చన్ ఫ్రమ్ హియర్, జీ నుండి స్టార్ట్ చేస్తే జీకి ఒక గ్యాప్ ఇచ్చి హెచ్ ఉండాలి. ఐ డోంట్ నో డైరెక్షన్, లెఫ్ట్ సైడ్ అయినా రావచ్చు, రైట్ సైడ్ అయినా రావచ్చు, రైట్? నెక్స్ట్ ఐ నుండి స్టార్ట్ చేస్తే ఐ నుండి లెఫ్ట్ సైడ్లో జీ వస్తుంది, జీ తర్వాత ఒక గ్యాప్ ఇచ్చి హెచ్. వీ క్యాన్ టేక్ 2 possibilities. ఆ తర్వాత హెచ్ తర్వాత వీ క్యాన్ ట్రై టు కనెక్ట్. నెక్స్ట్ ఏమున్నాయి, ఏవి కనెక్ట్ అవుతున్నాయి? జేజీఎల్ వీ క్యాన్ ట్రై టు కనెక్ట్ యాజ్ వీ హ్యావ్ జీ హియర్. జేజీఎల్ కనెక్ట్ చేయొచ్చు, రైట్? ట్రై చేద్దాం. లెట్స్ టేక్ 2 possibilities. 1 2 3 4 5 6 7 8. డన్. ఐకి లెఫ్ట్ సైడ్లో 2 places. ఐ ఈజ్ హియర్. ఐకి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ గ్యాప్, సెకండ్ గ్యాప్ వదిలేసి హియర్ ఐ విల్ బి హ్యావింగ్ మై జీ, రైట్? జీ తర్వాత 1 గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ హెచ్ రావచ్చు, లేకపోతే 1 గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ హెచ్ రావచ్చు. విల్ ఫిక్స్ బోత్. సో ఐకి 2 గ్యాప్ ఇచ్చేసి యూ విల్ బి హ్యావింగ్ యువర్ జీ హియర్. ఐకి 2 గ్యాప్ ఇచ్చేసి యూ విల్ బి హ్యావింగ్ యువర్ జీ హియర్. ఇప్పుడు జీ నుండి 1 గ్యాప్ ఇచ్చేసి హెచ్ ఉండాలి. హియర్ జీ నుండి 1 గ్యాప్ ఇచ్చేసి హెచ్ ఉండాలి. సో జీ ఇక్కడ ఉంటే 1 గ్యాప్ ఇచ్చేసి హెచ్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ జీ ఇక్కడ ఉంటే 1 గ్యాప్ ఇచ్చేసి హెచ్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. 2 possibilities ఉన్నాయి, దానికోసమే తీసుకున్నాం మనం. జీహెచ్. డన్. సో ఈ 2 అయిపోయినాయి. నెక్స్ట్ ఏది తీసుకోవచ్చు, ఏది ఫిక్స్ చేయొచ్చు?
let's try to fix JGL fix చేయాలి. at the same time connect J with K, same time connect J with K so that you can eliminate the possibilities, right? For example JGL పక్క పక్కన రావాలి, రైట్, లేకపోతే ఈక్వల్ డిస్టెన్స్లో రావాలి, రైట్. సో ఫస్ట్ పక్క పక్కన తీసుకొని ట్రై చేద్దాం. ఇఫ్ ఐల్ టేక్ J హియర్, JGL ఈ మూడు పక్క పక్కన వచ్చేసినాయి అనుకో JGL, అప్పుడు J నుండి రైట్ సైడ్లో 2% గ్యాప్ ఇచ్చి ఎవరు ఉండాలి? హియర్ J నుండి రైట్ సైడ్లో 2% గ్యాప్ ఇచ్చి ఎవరు ఉండాలి? ఐ షుడ్ హ్యావ్ మై K. అప్పుడు J ఇక్కడ నుంచి ఫస్ట్ గ్యాప్ సెకండ్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ Kకి ప్లేస్ ఖాళీ ఉందా? ప్లేస్ ఖాళీ లేదు. సో ఈ పాసిబిలిటీ రాంగ్ అవుతుంది. ఇప్పుడు రాసి చూపిస్తా. లెట్స్ టేక్ G అయిపోయింది, JGL డన్. 3 పక్క పక్కన వచ్చేసినాయి. ఇప్పుడు Jకి రైట్ సైడ్లో ఫస్ట్ గ్యాప్ సెకండ్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ K రావాలి. అకార్డింగ్ టు దిస్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ K రావాలి. కానీ K రావడానికి పాసిబిలిటీ ఉందా? పాసిబిలిటీ లేదు కాబట్టి అది ఎలిమినేట్ అయిపోతుంది, రైట్. సో ఇక్కడ ఇవి రావు. డన్. నెక్స్ట్ ఇంకో పాసిబిలిటీ ఏంటి? ఇక్కడ రావచ్చు JGL ఇలా కూడా రావచ్చు కదా, ఏ ఆర్డర్లోనో రావచ్చు. JGL ఇలా రావచ్చు. అప్పుడు Jకి రైట్ సైడ్లో 2 గ్యాప్ ఇచ్చేసి ఫస్ట్ గ్యాప్ సెకండ్ గ్యాప్ 2 గ్యాప్ ఇచ్చేసి హియర్ యూ విల్ బీ హ్యావింగ్ యువర్ K, రైట్. సో ఈ పాసిబిలిటీ అవుతుంది కదా. ఇలా పాసిబిలిటీస్ ఎలిమినేట్ చేయగలగాలి. అప్పుడే క్లియర్గా లైక్ తక్కువ పాసిబిలిటీస్లో చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో హియర్ ఐ విల్ టేక్ మై G అయిపోయింది L, రైట్. ఇప్పుడు Jకి రైట్ సైడ్లో 2 గ్యాప్ ఇచ్చేసి K ఉండాలి. సో హియర్ ఐ హ్యావ్ మై Jకి రైట్ సైడ్ అంటే ఇట్ సైడ్ ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, ఇక్కడ ఐ విల్ బీ హ్యావింగ్ మై K. డన్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏమున్నాయి? ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏమున్నాయి? M and N. Mకి Nకి మినిమం 2% ఉండాలి. బట్ ఇక్కడ ఏ ప్లేసెస్ పక్కన ఖాళీగా ఉన్నాయి? ఓన్లీ దీస్ 2 ప్లేసెస్. సో దే ఆర్ బికమింగ్ ఇమీడియట్ నైబర్ టు ఈచ్ అదర్. ఒకరికొకరు ఇమీడియట్ నైబర్ అవుతున్నారు. సో అప్పుడు అది ఏమవుతుంది? ఆ పాసిబిలిటీ అనేది రాంగ్ అయిపోతుంది. దెన్ ఈ పాసిబిలిటీ రాంగ్ అయిపోయింది. నో విల్ చెక్ విత్ దిస్ పాసిబిలిటీ. నో దీంట్లో ఏది ఫిక్స్ చేయాలి? అగైన్ లెట్స్ చెక్ విత్ JGLని ఫిక్స్ చేద్దాం. నో లెట్ us టేక్ J హియర్, G ఇక్కడ, L ఇక్కడ. డన్. JGL. ఇప్పుడు Jకి రైట్ సైడ్లో 2 గ్యాప్ ఇచ్చి K ఉండాలి. J ఇక్కడ ఉంటే రైట్ సైడ్లో ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, K ఇక్కడ వచ్చేసింది. అప్పుడు MNకి మధ్యలో మినిమం 2% ఉండాలి. MN ఓన్లీ పక్కన ప్లేస్ ఖాళీ మిగులుతుంది. సో అగైన్ యూ కెనాట్ ఫిక్స్ దిస్, రైట్. ఈ పాసిబిలిటీ కూడా రాంగ్ అయిపోతుంది, రైట్. సో ఇప్పుడు పాసిబిలిటీ తీసుకొని రాసి చూద్దాం. సో JGL, రైట్. నెక్స్ట్ Jకి రైట్ సైడ్లో 2 గ్యాప్ ఇచ్చేసి హియర్ ఐ షుడ్ హ్యావ్ మై K. సో ఇక్కడ K తీసుకుంటా. నెక్స్ట్ KL పక్కన రావద్దు. ఇఫ్ యూ లుక్ హియర్ KL పక్కన రావద్దు. దీంతో కూడా పాసిబిలిటీ ఎలిమినేట్ అయిపోతుంది. లేకపోతే M and Nకి మధ్యలో 2% ఉండాలంటే ఈ 2 ప్లేసెస్ ఖాళీ మిగులుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా పాసిబిలిటీ రాంగ్ అయిపోతుంది. సో దర్ ఆర్ మెనీ కేసెస్ దట్ వీఆర్ ఏబుల్ టు ఎలిమినేట్ ద పాసిబిలిటీ, రైట్. సో ఇవి ఇక్కడ రావు. డన్. నౌ లెట్స్ టేక్ J హియర్, GL హియర్. డన్. ఇప్పుడు Jకి రైట్ సైడ్లో 2 గ్యాప్ ఇచ్చి K ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ అండ్ ఇక్కడ K వచ్చేస్తుంది, రైట్. Jకి రైట్ సైడ్ 2 గ్యాప్ ఇచ్చేసి K. ఐ హ్యావ్ డన్ విత్ దిస్. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు K పక్కన L రావద్దు. K ఇక్కడ ఉంది, L ఇక్కడ ఉంది, రెండు పక్కన లేవు. సో అది కూడా చెక్ చేసేసినాం. డన్. నెక్స్ట్ Mకి Nకి మినిమం 2 పాసిబిలిటీస్ రావాలి. ఏవేవి మిగిలిన ఇంకా మనకి Mకి Nకి మధ్యలో మినిమం 2 పాసిబిలిటీస్ రావాలి. అట్ ద సేమ్ టైం NK పక్కన రావద్దు, రైట్. NK పక్కన రావద్దు. ఇప్పుడు Nని ఫిక్స్ చేయడానికి ట్రై చేయండి. Nని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తే ఐ హ్యావ్ లెఫ్ట్ విత్ దీస్ 2 ప్లేసెస్, వేకెంట్ ప్లేసెస్ ఈ 2 ఉన్నాయి కదా. ఈ 2 ప్లేసెస్లో N పక్కన K రావద్దు. సో K పక్కన N ఇక్కడ రావద్దు అంటే మిగిలిన ఓన్లీ ప్లేస్ ఏది? దిస్ ఈజ్ మై ఓన్లీ ప్లేస్ విచ్ ఈస్ లెఫ్ట్. సో ఇక్కడ N వచ్చేస్తుంది,
here I'll be having my n and here I'll be having my m. Done. So n కి అయిపోయింది. Now my condition to check m కి n కి మధ్యలో minimum 2 persons ఉండాలి when counted from both the sides. minimum 2 persons ఉండాలి both the sides నుంచి చెక్ చేస్తున్నప్పుడు. So let us check. m ఇక్కడ ఉంది, first person, second person, and I have my m here. So minimum 2 persons వస్తున్నారు రైట్ సైడ్ నుంచి చెక్ చేస్తుంటే. Let's check from left side. 1 2 3 4 and fifth is our m. So minimum 4 persons it side వస్తున్నారు. So it is satisfying our condition. So this is how the question is supposed to be solved. So దీన్నే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ ఉండి స్పీడ్ ఉంటే యూ క్యాన్ సాల్వ్ ద క్వశ్చన్ క్విక్లీ. డన్. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.